దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మరి యొక్క దినాన్ని దేవుడు మనకు అనుగ్రహించినందుకు దేవునికి వేలాది వేల స్తోత్రములు తెలియజేస్తున్నాను. ఈరోజు సామెతల గ్రంథము 14వ అధ్యాయము 1వ వచనం మనం చదువుకున్నట్లయితే, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూఢురాలు తన చేతులతో తన ఇల్లు ఓడబెరుకును. ఈరోజు దేవుని బిడ్డలారా, చాలామంది గృహిణీలు, నెనరు కలిగినటువంటి స్త్రీలు, సుబుద్ధి కలిగినటువంటి స్త్రీ, అలాగే ఆత్మీయానుసారమైనటువంటి పరిశుద్ధురాలు అనబడినటువంటి స్త్రీలు, దేవుని యొక్క ఆధ్యాత్మికమైనటువంటి దీవెనకరమైనటువంటి ఆశీర్వాదకరమైనటువంటి గొప్ప స్త్రీలు బైబిల్లో చాలామంది ఉన్నారు. అయితే ప్రతి ఒక్కరికి గృహం అవసరం. ఈ గృహంలో ఉన్నటువంటి ఆ స్త్రీ తన ఇల్లును కట్టుకోవడం, చక్కపెట్టుకోవడం, లేక ఆ ఇంటికి ఒక గొప్ప యజమానురాలుగా ఉండడం, ఆధ్యాత్మికంగా గాను శారీరకంగా గాను, బిడ్డలకి ఆత్మీయ తల్లిగాను, శారీరకమైనటువంటి తల్లిగాను ఎంతో ఈ జ్ఞానవంతురాలు ఉంటుంది. కాబట్టి ఈరోజు మన కుటుంబాల్లో దేవుడు కోరుకునే స్త్రీగా, దేవుడు మెచ్చుకునే స్త్రీగా బైబిల్లో సామెతల గ్రంథంలో చెప్పబడినట్లుగా, ఎందుకంటే సొలొమోనుకి దరిదాపు 1000 మంది భార్యలు ఉన్నారు. అయితే 1000 మంది భార్యల్లో సొలొమోను తల్లిని కూడా సొలొమోను చూశాడు. సామెతల గ్రంథం 31వ అధ్యాయంలో సొలొమోను ఒక పేరుంది, లెమ్యూయేలు. దేవుని బిడ్డలారా, సొలొమోను యొక్క తల్లి, ఆ తల్లికి ఉన్నటువంటి కోరిక ఏంటంటే, గుణవతైన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనదని సామెతల గ్రంథంలో ఆ సొలొమోను గురించి చెప్పడం మనం విన్నాం. సొలొమోను గురించి, సొలొమోనుకి తగ్గ భార్యగా ఉండుటకు ఆమె కోరుకున్నటువంటి విధానం, ఎందుకంటే ఆమె చేతులతో పనిచేస్తుంది, పెందల కడనే లేస్తుంది, ఆమె పనివారికి భత్యము ఏర్పరుస్తుంది, ఇంటి వారికి చలి తగులుతుందని భయపడదు, ఆమె రాత్రివేళ ఆమె దీపము ఆరిపోదు, ఆమె పెనిమిటి ఆమెను కొనియాడును. ఇలాగా ఆమె కుమారులు చాలామంది ప్రతివత ధర్మం జరిగించినటువంటి వారిలో నువ్వు ప్రప్రథమురాలైనటువంటి వ్యక్తివని ఆ బిడ్డలు కూడా కొనియాడడం, ఇవన్నీ కూడా ఆ లెమ్యూయేలు అనబడినటువంటి సొలొమోను తల్లి ఉన్నటువంటి ఒక కోరిక. దేవుని బిడ్డలారా, ఇలాంటి కోరిక ప్రతి ఒక్క కుటుంబంలో ఉంటుంది. అందుకే జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టుకును. డబ్బు పరంగా కానీ, ఆత్మీయంగా కానీ, శారీరకంగా కానీ, మానసికంగా కానీ, ఇలాంటి వ్యక్తి కుటుంబంలో ఉండడం వలన ఎన్నో ఆశీర్వాదాలు ఉంటాయి, దీవెనలు ఉంటాయి. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 6వ వచనంలో, నీతిమంతుని ఇల్లు గొప్ప ధన్యది, భక్తిహీనునికి కలుగు వచ్చుబడి శ్రమకు కారణం. అంటే ఆ ఇంట్లో నీతిమంతుడు ఉండడం వలన ఆ ఇల్లు గొప్ప ధన్యదిగా కనబడుతుంది. కారణం ఏంటంటే ఆ ఇల్లు జ్ఞానము చేత కట్టబడింది. జ్ఞానం అనగా దేవుడు, యేసుక్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానమునై ఉన్నాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇలాంటి పరిస్థితి మన కుటుంబంలో ఉందా? పెందలకడనే లేచి జీవితంలో సంతోషకరమైనటువంటి ఆనవాలు
ప్రార్థన జీవితం, కుటుంబ ఆరాధన, ఇవన్నీ ఏ కుటుంబంలో అయితే జరుగుతుంటాయో ఆ కుటుంబంలో గొప్ప ఆశీర్వాదకరమైనటువంటి సునాదములు ప్రభు కొరకు చేస్తున్నటువంటి ప్రార్థన యాచనలు ధూప వేదికగా ఆ ఇల్లు మారిపోతుంది. ధూపము దేవుని సన్నిధికి చేరుతుంది. ఆ ఇంటి మీద వర్షం వలె దీవెనలు, ఆ ఇంటి మీద మంచు వలె దీవెనలు, ఆ ఇంటి మీద సూర్యకిరణముల వలె దీవెనలు వస్తూ ఉంటాయి. కారణం ఏంటంటే ఆ ఇంట్లో ఉన్నటువంటి జ్ఞానవంతురాలు. అలాగే సామెతల గ్రంథం 24వ అధ్యాయము 24వ అధ్యాయం 3వ వచనంలో చూస్తే, జ్ఞానం వలన ఇల్లు కట్టబడును, వివేచన వలన అది స్థిరపరచబడును, తెలివి చేత దాని గదులు విలువగల రమ్యమైన సర్వసంపదలతో నింపబడును. ఎంత గొప్ప విషయం! ఒక జ్ఞానవంతురాలు ఇంట్లో ఉండడం వలన ఆమె జ్ఞానము దేవునిదై ఉన్నందున, ఆ జ్ఞానము దేవుడిచ్చినందున, ఆ జ్ఞానం వలన ఆమె పొందుకుంటున్నటువంటి తన ఆశీర్వాదాలన్నీ తన భర్తకి, తన బిడ్డలకి కలుగుతున్నటువంటి విధానం, ఆమె స్పిరిచువల్ గ్రోతింగ్, ఆత్మీయమైనటువంటి ఎదుగుదల తన పిల్లల్లో, తన భర్తలో చూస్తున్నటువంటి విధానం ఎంతో విలువైంది. అందుకే ఆ ఇల్లు జ్ఞానం చేత కట్టబడి, వివేచన చేత ఆ ఇల్లు స్థిరపరచబడి, తెలివి చేత దాని గదులు విలువగల రమ్యమైన సర్వసంపదలతో నింపబడుతుంది. ఇలాంటి ఆశీర్వాదాలు ఈరోజు నీ కుటుంబానికి వచ్చునుగాక. నీ జీవితంలో, నా జీవితం, మనందరి జీవితాల్లో పరిశుద్ధ దేవుడు ఆ పరమండలము నుంచి నీ కుటుంబానికి, నీ యొక్క బిడ్డలకు, నీ యొక్క భార్య బిడ్డలకు, నీ భర్తకు, ఎవరైనా సరే వారి కుటుంబంలో ఉన్నటువంటి ఆ ఇల్లు నూరంతలుగా ఆశీర్వదించబడులాగున దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రేమ నమ్మకం కలిగినటువంటి నా యేసయ్య కూడి వచ్చినటువంటి బిడ్డలను మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఉదయకాలం ముందు ప్రభువా నీ బిడ్డలను మీరు దీవించి ఆశీర్వదించండి. జ్ఞానము చేత ఆ ఇల్లు కట్టబడిలాగున సాయం చేయండి. వివేచన చేత ఆ ఇల్లు స్థిరపరచులాగున సాయం చేయండి. తెలివి చేత రమ్యమైన గదుల వలె ఆ ఇల్లు ఆశీర్వదించబడలాగున సాయం చేయండి. మర్ముఖ్యంగా జ్ఞానము ఆ ఇల్లు కట్టబడి దేవుని జ్ఞానముతో నింపబడులాగున సహాయం చేయమని, ఆశీర్వదించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, 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 ఆమేన్.